సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. ఇప్పుడు మనీ సేవ్డ్ ఫ్రమ్ ద కరప్షన్ ఈజ్ సేవ్డ్ ఫర్ ద స్టేట్. అట్లాగే ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి ఉన్నాయండి. అవును, పరిపూర్ణానంద స్వామి లాగా ఉన్నాడు కానీ పరిపూర్ణత లేదు, ఆయనకి ప్రజలతో లింక్ లేదనే తెలిసిపోయింది. అసలు కాషాయం వాళ్ళకి ఆవేశాలు ఇవన్నీ పనికిరావు. కానీ ఈయన ఒక ప్రాక్టికల్ స్వామి. అంతకుముందు టికెట్లు అవి అమ్ముకున్నాడు సినిమా హాల్ దగ్గర అని కూడా తెలుసు. కాబట్టి ఒక సమాజంలోంచి వచ్చిన వ్యక్తి ప్రజలతో కనెక్షన్ పోయి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇన్ని సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో ఆయనకి తెలియట్లా. ఆయన అంత కంఫర్ట్ గా బెంచ్ కారులో తిరుగుతున్నారు అనుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి కావాలని కోరాడు. నాలాగా ప్రజలు కూడా బెంచ్ కారులో తిరుగుతున్నారు అనుకుని. కానీ ప్రజలు బాగా అవస్థల్లో ఉండాలి. ఈయనకి లింక్ తెగిపోయింది. మళ్ళీ బీజేపీతో అసోసియేటెడ్ మెంబర్ అని చెప్పుకుంటాడు ఈయన. మన ఎక్కడ ట్రై కూడా చేసి 19లో పోటీ చేశాడు, ఇక్కడ చేశాడు, తెలంగాణ చేసి అక్కడ కూడా చేశాడు. సీఎం కావాలని కోరిక. అవును, కోరికే. కానీ ప్రజలకి సంబంధం లేని వ్యక్తి ఎలా అవుతాడు? పరిపూర్ణత సాధించాలి. ఇక ఆయన సాధించలేడు, వయసు అయిపోయింది, రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల ముఠాలో ఆయన కూడా మెంబర్ అయ్యాడు. జగన్మోహన్ టీమ్ లో మెంబర్ అయినా అంతే. ఇది వేణుస్వామి కన్నా కూడా ఇంకెక్కువ మెంబర్ ఈయన. మరి ఎంత ఇవ్వకపోతే పాట పాడతాడు. అనంతపురం వెళ్ళి ప్రచారం చేశాడు. అనంతపురంలో మీరు తెలుగుదేశాన్ని ఓడింది, బీజేపీని ఓడించండి అని చెప్పి. అదే మరి కాకపోతే సంబంధించి కూడా ఇప్పుడు అట్లాంటి స్వామి అయి ఉండి ఇలాంటి దొంగల ముఠాలో ఒక సినిమాలో తనికెళ్ళ భరణి ఒక ఎడిటర్ కూడా రౌడీ మోకల్లో చేరిపోతాడు చూడండి పరిస్థితిలో. అట్లా ఉంది ఈ పరిస్థితి. ఓకే, ఫైనల్ ఇంకో స్వామి గురించి కూడా మాట్లాడి మీరు ఇంకో చాలాకి వెళ్తా ఉంటున్నారు. మీరు రెడీగా ఉన్నారు సెలబ్రేషన్స్ కి. ఇక్కడ కట్టేసినట్టున్నాం మేము. ప్రియా చౌదరి గారు తక్కువ సెలబ్రేషన్ చేయలేదుగా. వస్తారు ప్రియా చౌదరి గారు లైవ్ లో స్వీట్స్ పంచుకున్నారు. సో ఇంకో స్వామి ఉన్నారు విశాఖలో. అవునండి, స్వరూపానందేంద్ర. 40 ఎకరాలు ఇంకో కొండ మీద కూడా తీసేసుకున్నాడు. ఈయన దిగిపోతాడని ఆయనకి తెలుసు. ముషిడివాడలో అసలు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు. యూనివర్సిటీ పెట్టాలని. ఇక్కడ ఒక ఇప్పుడు మీరు ఎక్కువ మాట్లాడితే రాజ్యసభ లేఖం చేస్తారు మీ మీద. రాజ్యసభ లేఖం మీ మీద చేస్తారు. రాష్ట్రీయ యాగం చేసి ఆయన ఎక్కించగలిగాడా? జగన్మోహన్ రెడ్డి గారిని చేశాను అన్నారు. ఏం చేయలేడు. రెండోది ఇక్కడ ఒక 500 కోట్ల రూపాయలు భూమి దొబ్బేసాడు కోగపేటలో కేసీఆర్ ని. తర్వాత ఈయనకి 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఎవరికన్నా స్వామీజీలకి ఎస్కార్ట్లు పైలట్లు ఉంటారండి. ఎవరు వాళ్ళని చంపుతారు? ఇప్పుడు ఆత్మ ఆయన జగన్మోహన్ రెడ్డి స్వామి అయ్యాడు కాబట్టి పైలట్ ఎస్కార్ట్. మీకు గుర్తుందా? ఆత్మ అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నా ఆత్మ అన్నాడు. మరి ఈ ఆత్మ చచ్చిపోయిన ఆత్మ అంటే ఎన్నికల్లో మరి ఏంటి పరిస్థితి? అంతా ఆయన సర్దుకున్నాడండి. ఈయన దీన్ని సర్దుకున్నాడు. ఎవరు నష్టపోవాలి? ఇక్కడ ప్రజలు నష్టపోయారు అంతే. ప్రజలు నష్టపోయారు అంతే. ఎందుకంటే వాళ్ళు చేసిన చిన్న పొరపాటు. కిందసారి 2019లో నమ్మి బటన్ నొక్కినందుకు జీవితానికే బటన్ నొక్కి వెళ్ళిపోయాడు ఆయన. జీవితకాలం తరతరాలు గుర్తుండే బటన్ నొక్కాడు. దుర్గా కుమార్ గారు, మీరు ఇప్పుడు అన్నారు కదా జనాలు తప్పు చేశారని, ఇప్పుడే సరిదిద్దుకున్నారు. మనకి తెలుసు. సో ఇంతసేపు కూడా మాతో కూర్చుని మీ అభిప్రాయాన్ని, మీ విశ్లేషణని మాతో పంచుకున్నందుకు పలు అంశాలకు సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ కాపాడటానికి మీరందరూ చేసిన కృషికి కూడా మీ అందరికీ అభినందనలమ్మా. ఎందుకంటే ఇది రాజకీయ కాదు, సామాజిక పాత్రగా మీరందరూ కూడా నిర్వర్తించారు. మీరు చిలకాలం మేమంటే పెద్ద వయసు వచ్చింది, ఇంకొక ఏడాది ఇంకొక ఎలక్షన్ చూస్తాం. మీరు ఇట్లా 10 ఎలక్షన్లు చూసి మంచి చాలా చూస్తారు, చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య రావు గారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సెలబ్రేషన్ చేసుకోండి. మన వీక్షకులందరికీ కూడా శుభాభినందనలు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో లేదని అందరూ భయపడారు, కానీ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజకీయ చైతన్యం తెలంగాణ వాళ్ళకన్నా కూడా ఎక్కువ ఉంది, జాతీయ స్థాయిలో కన్నా కూడా ఎక్కువ ఉంది అనేది రుజువు అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఆంధ్ర ప్రజలు కేవలం టైం కోసం ఎదురు చూశారు, ఎప్పుడు చెప్పాలి ఏంటి అనేది. సో టైం వచ్చింది, దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆల్మోస్ట్ కూటమికి విజయం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అసలు సిసలైనటువంటి గెస్ట్ మనకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసినటువంటి, తెలుగుదేశం పార్టీ అనుపానుపులు బాగా చూసినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అసలు తెలుగుదేశం పార్టీ దాని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తెలిసినటువంటి ప్రియా చౌదరి గారు వచ్చారు.
వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ స్వీట్లు మీరే తెచ్చిచ్చినట్టున్నారు మాకు. మాకు 5 కేజీలు అని చెప్పి 1 కేజీ తెచ్చిచ్చినట్టున్నారు. లేదు సార్, మిగిలిన 4 అక్కడ. 4 ఉన్నాయి. విశ్లేషణ ఎక్కడ ఆగిపోతుందోనని మీకు కొంచెం ఆరోగ్యంగా ఉంచాను నేను. అంతేనా? సో అయితే చెప్పిన దాని ప్రకారం 4 కేజీలు ఆటోలో అయితే ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఈ విక్టరీ మీద, విక్టరీ ఏంటి, విక్టరీని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? తెలుగుదేశం యాక్చువల్ గా కరెక్ట్ గా నేను చెప్పాలంటే జరిగిన ఎలక్షన్స్ నాట్ బిట్వీన్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ, బిట్వీన్ జగన్ అండ్ జనం. ఓకే. జనానికి జగన్ కి మధ్యన జరిగినటువంటి ఎన్నికలండి. జనం గెలిచారు. జనం గెలిచారా? జనం చేత్కరించుకున్నారా జగన్ ని? జనం గెలిచారు. మనము నెగటివ్ లోకి వెళ్ళొద్దు. ఈ రోజు అంతా జోష్ లో ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి జనం గెలిచారు. ఆ జనంలో గుండెల్లో ఎవరున్నారు అనంటే ద గ్రేట్ టీడీపీ, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ తరం నుంచి ఇంకా చెప్పలేదు అనుకున్నా. ఆయన చదవకుండా నేను వాయిస్ రాదండి. అదే అనుకో, అదే ఎయిట్ చేస్తున్నా. ఆ బొమ్మ ఇక్కడ తెలుగువాడు ఉన్నంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆ స్థితిని తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ దాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఒక కొత్త తరం నాయకుడు లోకేష్ గారు. సో ఇప్పుడు ఆయన చేయవలసినది, చంద్రబాబు నాయుడు గారు చేయవలసింది, నిలబెట్టింది చాలా ఉంది. ఇప్పుడు నేను ఢిల్లీలో వర్క్ చేసి ఉన్నాను, అగ్రికల్చర్ మినిస్ట్రీ. అక్కడ కూడా నేను కొన్ని ప్లేసెస్కి నేను వెళ్ళినప్పుడు, మినిస్ట్రీస్లో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మేము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి నేను వచ్చాను, సారీ టీడీపీ కూడా కాదు ఏపీ నుంచి ఫస్ట్ ఇమ్మీడియట్ గా వారు తలిచేది ఎవరినంటే చంద్రబాబు నాయుడు. అంతే. ఏమని తలుస్తారు అని అడగండి. ఎందుకు తలవాలి? ఒక మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి అంటే ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. మీరు మాట్లాడింది ఎవరు? అక్కడ అంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ ఒకటి ఉంటుందన్నమాట, కాంటినెంటల్ క్లబ్. మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు అంటే అసలు 80-90 years రిటైర్డ్ అయినటువంటి ఆల్ హైయెస్ట్ క్యాడర్ని ఇది చేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళు మాట్లాడినటువంటి. అవును. మీకు నా అనుభవం చెప్పడం, నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారంటే ఏపీ నుంచి. చంద్రబాబు నాయుడు స్టేట్ అన్నారు.